హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రవీణ్ గౌరవైన. సో ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించి పార్ట్ 10 వీడియో క్లాస్. సో గత వీడియో క్లాసు లాగానే ఈ వీడియో క్లాస్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని తీసుకొని వాటి వెనుక గ్రామర్ రూల్స్ని లాజికల్గా డిస్కస్ చేసి ఆన్సర్స్ రాబడదాం. సో అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏంటంటే మీ అందరికీ తెలిసిందే, మీరందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత వచ్చే బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. సో దట్ నేను ఫ్యూచర్లో ఏ క్లాస్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా నా ఛానల్ని షేర్ చేయండి. అండ్ మనం ఈ వీడియో క్లాస్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని తీసుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీకు డిస్ప్లేలో కనిపిస్తుంది, ఒకసారి చూడండి. అదేంటంటే ఫస్ట్ క్వశ్చన్లో దిస్ డాటా ఈజ్, డాటా అంటారు, డేటా అంటారు. దిస్ డాటా ఈజ్ ఎసెన్షియల్ ఫర్ అవర్ సక్సెస్. ఇది ఏ. బి, these data is essential for our success. C, this data are essential for our success. D, these data are essential for our success. సో దట్ ఈ నాలుగింట్లో ఒక వాక్యం మాత్రమే సరైన వాక్యం, అదేంటో మనం గుర్తుపట్టాలన్నమాట. అయితే మరి దీని వెనకాల ఉన్న గ్రామర్ రూల్ ఏంటంటే, దీని వెనకాల ఉన్న గ్రామర్ రూల్ మనకు తెలిస్తేనే మనం కరెక్ట్ ఆన్సర్ చేయగలం. సో దట్ దీని వెనకాల ఉన్న గ్రామర్ రూల్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అయితే నౌన్కి సంబంధించిన మనకు కొన్ని గ్రామర్ రూల్స్ ఉంటాయి కదా. సో దట్ నౌన్కి సంబంధించిన ఒక పర్టికులర్ గ్రామర్ రూల్ని ఈ క్వశ్చన్లో అడిగాడు అనమాట. ఓకేనా? ఆ గ్రామర్ రూల్ ఏంటంటే, ఇంగ్లీష్లో కొన్ని నామవాచకాలు మనకి ఏకవచనం లాగా కనిపిస్తాయి. జాగ్రత్త వినండి. ఇంగ్లీష్ భాషలో మనకు, అంటే ఇంగ్లీష్ గ్రామర్లో మనకు కొన్ని నామవాచకాలు ఏకవచనం లాగా కనిపిస్తాయి, కానీ అవి యాక్చువల్గా బహువచనం. అంటే కొన్ని సింగులర్గా కనిపిస్తాయి, చూడడానికి మాత్రం సింగులర్గా కనిపిస్తాయి, కానీ అవి సింగులర్ కాదనమాట, అంటే అవి బహువచనాలు. కాబట్టి వర్బ్ కూడా బహువచనం వస్తుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, డాటా లేదా డేటా అని ఉంది కదా. డేటా పక్కన ఎస్ అని ఉందా? యాక్చువల్గా మనకి ఏంటి, ఇప్పుడు ఫ్రూట్ ఉంది, ఎస్ యాడ్ చేస్తే ఫ్రూట్స్ అవుతుంది. బనానా ఉంది, ఎస్ యాడ్ చేస్తే బనానాస్ బహువచనం అవుతుంది. ఓకేనా? పెన్ ఉంది, ఎస్ యాడ్ చేస్తే పెన్స్ బహువచనం అవుతుంది. పెన్సిల్ ఉంది, ఎస్ యాడ్ చేస్తే పెన్సిల్స్ అవుతుంది. ఓకేనా? ఇది కామన్ రూల్ అనమాట. కానీ ఇక్కడ ఈ డాటా అనేదైతే పదం ఉందో ఇది చూడటానికి ఏకవచనం లాగా ఉంది, కానీ ఇది బహువచనం, కాబట్టి వర్బ్ కూడా బహువచనం వస్తుంది అనమాట. చూడండి, మరి ఏ గమనించండి. దిస్ డాటా ఈజ్ ఎసెన్షియల్ ఫర్ అవర్ సక్సెస్. ఇది సరైన వాక్యమా? కాదు. ఎందుకు సరైన వాక్యం కాదు అంటే, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఏంటి, డాటా అనేది బహువచనం వర్బ్ కాబట్టి సరే, బహువచనం నామవాచనం కాబట్టి వర్బ్ కూడా మరి బహువచనం ఉండాలి. మరి ఇక్కడ ఈజ్ అని వాడబడింది. ఈజ్ అనేది ఏకవచన వర్బ్, అవునా? ఈజ్ అనేది ఏకవచన వర్బ్, కాబట్టి ఇది సరైన వాక్యం కాదు. ఇక్కడ దిస్ అని ఉంది, చూసారా? దిస్ అనేది కూడా ఏకవచనమే. బహువచనం అయితే దీస్ ఉంటుంది, ఏకవచనం అయితే దిస్ ఉంటుంది. సో దట్ ఏ అనే వాక్యం సరైన వాక్యం కాదు. బి చూడండి, దీస్ డాటా ఈజ్ ఎసెన్షియల్ ఫర్ అవర్ సక్సెస్. ఇది కొంతవరకు సరైంది. ఎందుకు అంటే దీస్ అని వాడబడింది బహువచనం, కానీ మళ్ళీ డాటా తర్వాత ఈజ్ అనే ఏకవచనం ఉపయోగించబడింది, కాబట్టి ఇది సరైన వాక్యం కాదు. సి చూడండి, దిస్ డాటా ఆర్ ఎసెన్షియల్ ఫర్ అవర్ సక్సెస్. ఇది సరైన వాక్యమా? కాదు. కొంతవరకు ఏంటంటే డాటా అనే పదం పక్కన ఆర్ ఉపయోగించబడింది. డాటా అనేది బహువచనం, వర్బు కూడా ఆర్ అనేది కూడా బహువచనం, కానీ ఇక్కడ దిస్ అనేది ఏకవచనం ఉపయోగించబడింది, కాబట్టి ఇది సరైన వాక్యం కాదు. డి చూడండి, దీస్ డాటా ఆర్ ఎసెన్షియల్ ఫర్ అవర్ సక్సెస్. ఇప్పుడు ఇది సరైన వాక్యం, ఎందుకంటే డాటా అనేది బహువచన నామవాచకం, కాబట్టి వర్బు కూడా బహువచనం ఆర్ ఉపయోగించబడింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇది కూడా దీస్ అనేది కూడా బహువచనం ఉపయోగించబడింది, కాబట్టి డి అనేది సరైన వాక్యం. ఏంటది? దీస్ డాటా ఆర్ ఎసెన్షియల్ ఫర్ అవర్ సక్సెస్. అంటే దీని అర్థం ఏంటిది? డాటా అంటే ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే మన విజయానికి ఈ సమాచారం, ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ముఖ్యమైంది అని దీని అర్థం. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్లో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఆర్ 26. B, English alphabet is 26. C, English alphabet
ఆర్ 26. డి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఈజ్ 26. మరి ఈ నాలుగింట్లో ఏది సరైన వాక్యం చూద్దాం. మరి దీని వెనకాల కూడా, ఈ క్వశ్చన్ వెనకాల కూడా ఒక గ్రామర్ రూల్ ఉండాలి కదా, ఉంటుంది కదా. సరే, ఆ గ్రామర్ రూల్ ఏంటో మనం తెలుసుకుందాం. ఇక్కడ కామన్గా ఉంది ఏంటి, ఆల్ఫాబెట్ కదా. ఆల్ఫాబెట్ ఏంటి, ఏ టు జెడ్ ఉన్న పదాలు అనమాట. అయితే చాలామంది ఇలా తప్పుగా ఉపయోగిస్తారు ఆల్ఫాబెట్ అనే పదాన్ని. ఏంటి, ఆల్ఫాబెట్స్ బహువచనంగా ఉపయోగిస్తారు. అంటే ఆల్ఫాబెట్స్ ఎస్తో ఉపయోగిస్తారు. యాక్చువల్గా ఆల్ఫాబెట్స్ అనే పదం అసలు ఉండదు ఇంగ్లీష్లో. ఓకేనా. ఆల్ఫాబెట్ అనేది సింగులర్గా మాత్రమే ఉపయోగించబడుతుంది. సింగులర్ నామవాచకం, అది ఏకవచన నామవాచకం, సింగులర్గా మాత్రమే ఉపయోగిస్తారు. వర్బ్ కూడా సింగులరే ఉంటుంది. ఓకేనా. అంటే ఏబిసిడి, ఏ టు జెడ్, వీటన్నింటి లెటర్స్ని కలిపి ఒకటే ఒక నామవాచకం ఉంది. అదేంటిది, ఆల్ఫాబెట్. ఎస్సు లేకుండా ఆల్ఫాబెట్ మాత్రమే. సో ఇది సింగులర్ కాబట్టి వర్బ్ కూడా సింగులర్ ఉండాలి. కానీ మీరు ఎస్ ఉపయోగిస్తే మాత్రం అది తప్పు అవుతుంది. సో దట్ ఆల్ఫాబెట్ అనేది సింగులర్ కాబట్టి వర్బ్ కూడా సింగులర్ ఉండాలి కదా. సరే చూద్దాం. ఏ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఆర్ 26 సరైన వాక్యమా? కాదు. ఎందుకు కాదంటే ఆల్ఫాబెట్స్ ఎస్ ఉపయోగించబడింది, సరైన వాక్యం కాదు. బి చూడండి, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఈజ్ 26. మరి ఇది సరైన వాక్యమా? ఇప్పుడు ఇది సరైన వాక్యం. ఎందుకంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అనేది ఏకవచనం కాబట్టి ఏకవచనంగానే ఉపయోగించబడింది. ఈజ్ అనేది కూడా ఏకవచనమే కాబట్టి, ఈజ్ అనేది కూడా ఏకవచన వర్బ్ కాబట్టి ఇక్కడ నౌను ఏకవచనము ఆల్ఫాబెట్, వర్బ్ కూడా ఏకవచనము ఈజ్ ఉపయోగించబడింది కాబట్టి బి అనేది సరైన వాక్యం. మరి సిడీలు కూడా ఎందుకు రాంగో చూద్దాం. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఆర్ 26. మరి ఇదెందుకు అంటే ఇదెందుకు రాంగు అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ తర్వాత ఆర్ ఉపయోగించబడింది. ఆర్ అనేది బహువచన వర్బ్ కాబట్టి దీనికి మ్యాచ్ అవ్వదు. నెక్స్ట్ డి చూడండి, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఈజ్ 26. ఇక్కడ మరి ఆల్ఫాబెట్స్ అనే బహువచనం ఉపయోగించబడింది కాబట్టి డి అనేది కూడా సరైన వాక్యం కాదు. సో దట్ మన సరైన వాక్యం ఏంటిది, బి. ఏంటది, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఈజ్ 26 అనేది సరైన వాక్యం. మూడో క్వశ్చన్ చూడండి. మూడో క్వశ్చన్లో ఏ మై బ్రదర్స్ ఇన్ లా బిహేవియర్ ఈజ్ వెరీ అగ్రెసివ్. బి మై బ్రదర్ ఇన్ లాస్ బిహేవియర్ ఈజ్ వెరీ అగ్రెసివ్. సి మై బ్రదర్స్ ఇన్ లా బిహేవియర్ ఈజ్ వెరీ అగ్రెసివ్. డి కూడా మై బ్రదర్స్ ఇన్ లాస్ బిహేవియర్ ఈజ్ వెరీ అగ్రెసివ్. సరే, ఇందులో మీరు గమనించినట్లయితే ఏలోనేమో బ్రదర్ తర్వాత అపోస్ట్రఫీ ఉండి తర్వాత ఎస్ ఉపయోగించబడింది. బిలో బ్రదర్ ఇన్ లా పక్కన ఎస్ ఉపయోగించబడి తర్వాత అపోస్ట్రఫీ వాడబడింది. సిలో బ్రదర్స్ పక్కన అంటే ఎస్ తర్వాత అపోస్ట్రఫీ ఉపయోగించబడింది. డిలో లా తర్వాత అపోస్ట్రఫీ ఉండి తర్వాత ఎస్ ఉపయోగించబడింది. మరి ఇందులో ఏది సరైన వాక్యం అంటే బ్రదర్ ఇన్ లా అంటే బావ వస్తుంది, బావమరిది వస్తుంది. అంటే అతని బిహేవియర్ చాలా అగ్రెసివ్గా ఉంటుంది, చాలా కోపంగా ఉంటుంది. అంటే తన ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే గొడవ పెట్టుకునే విధంగా ఉంటుంది అనేది దీని యొక్క అర్థం. మరి ఇందులో ఏది సరైన వాక్యము అంటే మనం ఇంతకుముందు ఒకటి డిస్కస్ చేసాం. ఏంటి, బ్రదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా, ఈ పదాలు ఏవైతే ఉన్నాయో వీటిని బహువచనంగా మార్చాలంటే ఏంటి, బ్రదర్ పక్కన ఎస్ రాస్తే బ్రదర్స్ ఇన్ లా బహువచనం, సిస్టర్ పక్కన ఎస్ రాస్తే సిస్టర్స్ ఇన్ లా బహువచనం, ఫాదర్ పక్కన ఎస్ రాస్తే ఫాదర్స్ ఇన్ లా బహువచనం, మదర్ పక్కన ఎస్ రాస్తే మదర్స్ ఇన్ లా బహువచనం. సరేనా? అయితే మరి ఒకవేళ అపోస్ట్రఫీ ఎస్ వాడాలనిపిస్తే ఎలా అంటే యొక్క, అంటే మా బావమరిది యొక్క ప్రవర్తన చాలా అగ్రెసివ్గా ఉంటుంది అని చెప్పాలి. మరి అప్పుడు ఎస్ ఎక్కడ వాడాలి అంటే ఈ బ్రదర్ ఇన్ లా అనే పదం ఉందా, ఏవైనా సరే బ్రదర్ ఇన్ లా కావచ్చు, మదర్ ఇన్ లా కావచ్చు, సిస్టర్ ఇన్ లా కావచ్చు, ఫాదర్ ఇన్ లా కావచ్చు, ఈ పదాలు ఈ పదం ఏదైతే ఉందో చివరి పదం ఉందా లా. సో లా అనే పదం పక్కన అపోస్ట్రఫీ ఉపయోగించి దాని తర్వాత ఎస్ రాయాలి. ఎస్ రాస్తే అప్పుడు అది సరైన వాక్యం అవుతుంది.
మరి చూడండి, ఏ మై బ్రదర్స్ ఇన్ లా ఇది సరైన వాక్యమా? కాదు. ఎందుకంటే బ్రదర్ పక్కన అపోస్ట్రఫీ తర్వాత ఎస్ ఉపయోగించబడింది కాబట్టి ఏ అనేది సరైన వాక్యం కాదు. బి చూడండి, మై బ్రదర్ ఇన్ లాస్ బిహేవియర్. ఇక్కడ లాస్ అంటే లా తర్వాత ఎస్ ఉపయోగించబడింది, ఎస్ తర్వాత అపోస్ట్రఫీ ఉపయోగించబడింది కాబట్టి సరైన వాక్యం కాదు. సి చూడండి, మై బ్రదర్స్ ఇన్ లా. ఇక్కడ బ్రదర్స్ అని ఉపయోగించబడి దాని తర్వాత అపోస్ట్రఫీ వాడబడింది కాబట్టి ఇది కూడా సరైన వాక్యం కాదు. డి చూడండి, మై బ్రదర్ ఇన్ లాస్. ఇప్పుడు ఇది సరైన వాక్యం, ఎందుకంటే లా అనే పదం తర్వాత అపోస్ట్రఫీ ఉపయోగించబడింది, దాని తర్వాత ఎస్ ఉపయోగించబడింది కాబట్టి డి అనేది సరైన వాక్యం. మై బ్రదర్ ఇన్ లాస్ బిహేవియర్ ఈజ్ వెరీ అగ్రెసివ్ అంటే యొక్క అని ఉపయోగించబడినప్పుడు, అంటే మా ఫాదర్ ఇల్ల యొక్క, మై మదర్ ఇల్ల యొక్క అని ఉపయోగించబడినప్పుడు ఈ లా అనే పదం ఉంది కదా, అంటే చివరి పదం ఆ లా అనే పదం పక్కన అపోస్ట్రఫీ రాసి దాని తర్వాత ఎస్ రాస్తే అప్పుడు యొక్క అనే అర్థము వస్తుంది. బహువచనంగా మార్చడం కాదు ఫ్రెండ్స్, కన్ఫ్యూజ్ అవ్వకండి. బహువచనంగా మార్చాలంటే ఈ బ్రదర్ పక్కన, సిస్టర్ పక్కన, ఫాదర్ పక్కన ఎస్ రాస్తే అయిపోతుంది. ఇది బహువచనంగా మార్చాలంటే. కానీ ఇప్పుడు మనం తీసుకున్న క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఇది బహువచనంగా మార్చడం కాదు, యొక్క అని మాట్లాడటం. అంటే దిస్ ఇస్ రాజూస్ పెన్, దిస్ ఇస్ రాణీస్ పెన్. అంటే రాణి రాసి తర్వాత అపోస్ట్రఫీ ఎస్, రాజు రాసిన తర్వాత అపోస్ట్రఫీ ఎస్ రాస్తాం కదా. ఇక్కడ కూడా లా అనే పదం పక్కన, అంటే బ్రదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా, లా అనే పదం పక్కన అపోస్ట్రఫీ రాసి దాని తర్వాత ఎస్ రాస్తే అప్పుడు అది యొక్క అనే అర్థాన్ని ఇచ్చే వాక్యం అవుతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్, మీకు అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత వచ్చే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నేను ఫ్యూచర్లో ఏ క్లాస్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేను ఏదైనా పర్టికులర్ ఇంగ్లీష్ టాపిక్ పైన క్లాస్ చేయాలంటే ప్లీజ్ నాకు కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.